సెక్యూరిటీ ఫీచర్లతో స్మార్ట్ రేషన్ కార్డులను ప్రభుత్వం సిద్ధం చేసింది. 9 కీలక సెక్యూరిటీ ఫీచర్లతో ట్యాంపరింగ్ చేయడానికి వీల్లేకుండా కొత్త కార్డులను తయారు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటోలతో కూడిన ఈ కార్డు నమూనాను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. రేపు సంగారెడ్డిలో సీఎం రేవంత్ రెడ్డి ఆ స్మార్ట్ కార్డులను లాంఛనంగా ప్రారంభించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,05,00,000 స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నారు. కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీకి సిద్దమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1,05,00,000 స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని రేపు సంగారెడ్డిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు. కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల నమూనా, సెక్యూరిటీ ఫీచర్లను పౌర సరఫరాల శాఖ అధికారికంగా వెల్లడించింది. 9 కీలక సెక్యూరిటీ ఫీచర్లతో ట్యాంపరింగ్కు అవకాశం లేని విధంగా స్మార్ట్ రేషన్ కార్డులు తయారు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. కార్డుపై సీఎం రేవంత్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటోలతో ఉంటాయని పేర్కొంది. కార్డు ముందు వైపు సీఎం, మంత్రి ఫోటోతో పాటు రేషన్ కార్డు నంబర్, షాప్ నంబర్, కుటుంబ యజమాని పేరును ముద్రించారు. కార్డు ముందు వైపున కింది భాగంలో పౌర సరఫరాల శాఖ కమిషనర్ సంతకాన్ని పేర్కొన్నారు. కార్డు వెనక వైపు కింద 16x12 మిల్లీమీటర్ల సైజులో రాష్ట్ర ప్రభుత్వ అధికార చిహ్నం హోలోగ్రామ్ ఉంటుంది. ముందు వైపు పై భాగంలో చేతితో తాకితే స్పర్శ ద్వారా గుర్తించేలా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అనే ఇంగ్లీష్ అక్షరాలు ఉంటాయి. తద్వారా కలర్ జిరాక్స్, ప్రింటింగ్ ద్వారా డూప్లికేట్ చేయడానికి వీలు కాకపోవడంతో పాటు ప్రీమియం లుక్ ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. కార్డుకు 2 వైపులా బ్యాంకు నోట్లు, పాస్పోర్టు, ఇతర హై సెక్యూర్డ్ డాక్యుమెంట్లపై ఉండేలా అతి సూక్ష్మ అక్షరాలతో ఇంగ్లీష్లో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అని రాసి ఉంటుంది. సాధారణ కంటికి కనిపించని ఆ అక్షరాలు ప్రింటింగ్ ద్వారా కాపీ చేయడానికి వీలుండదని ప్రభుత్వం పేర్కొంది. వెనుక వైపు కింది భాగంలో గోటీజీ, ఒరిజినల్ అనే హిడెన్ ఇమేజ్లు ఉంటాయని తెలిపింది. నిర్దిష్ట కోణంలో లేదా భూతద్దం ద్వారా చూస్తేనే అవి కనిపిస్తాయి. ఆ కొత్త ఫీచర్ వల్ల డూప్లికేట్ తయారు చేయడానికి వీలుండదని పేర్కొంది. కార్డుకు 2 వైపులా మధ్యలో ప్రభుత్వ అధికార చిహ్నం వాటర్ మార్క్ ఉంటుంది. లైట్లో మాత్రమే కనిపించే ఈ తరహా వాటర్ మార్కు సాధారణంగా ప్రభుత్వ లీగల్ డాక్యుమెంట్లపై వాడతారు. ముందు వైపున అల్ట్రా వయోలెట్ లైట్లో మాత్రమే కనిపించే రాష్ట్ర ప్రభుత్వ ఎంబ్లెం ఏర్పాటు చేశారు. సాధారణ వెలుతురులో కనిపించని ఆ సెక్యూరిటీ ఫీచర్ వల్ల డూప్లికేట్ చేయడానికి వీలు కాకపోవడంతో పాటు అనుమానమొచ్చిన అధికారులకు తనిఖీలు చేసేందుకు అవకాశం ఉంటుంది. వెనక వైపు ఎన్క్రిప్టెడ్ క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ఇచ్చిన స్కానర్, సాఫ్ట్వేర్ ద్వారా మాత్రమే డేటా నిర్ధారించుకునే వీలుంటుంది. వెనక వైపు గజిబిజి రేఖలతో కూడిన క్లిష్టమైన ప్రత్యేక డిజైన్ ఉంటుందని సర్కార్ వివరించింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3,42,00,000 లబ్దిదారులతో 1,05,00,000 స్మార్ట్ రేషన్ కార్డులు సిద్దమయ్యాయి. స్మార్ట్ రేషన్ కార్డుల కోసం వచ్చే వృద్ధులు, దివ్యాంగులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేయాలని కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. రేషన్ కార్డుల పంపిణీ సందర్భంగా లబ్దిదారులకు ఎదురయ్యే సమస్యలు పరిష్కరించేందుకు ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ను ఏర్పాటు చేయనున్నారు.